హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక లైట్ని 3 2-వే స్విచెస్ ద్వారా ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ సర్క్యూట్ డ్రాయింగ్ ప్రకారము కనెక్షన్స్ ఇద్దాము. డ్రాయింగ్ ప్రకారము 3 స్విచెస్, ఒక లైట్ బల్బుని తీసుకున్నాను. ముందుగా మొదటి స్విచ్ కాంటాక్ట్ పాయింట్ L1 దగ్గర బ్లూ కలర్ వైర్ని కలుపుతున్నాను. మొదటి స్విచ్ కాంటాక్ట్ పాయింట్ L2 దగ్గర గ్రీన్ వైర్ని కలుపుతున్నాను. బ్లూ కలర్ వైర్ని రెండో స్విచ్ కాంటాక్ట్ పాయింట్ L2 దగ్గర కలుపుతున్నాను. అలాగే గ్రీన్ కలర్ కేబుల్ని రెండవ స్విచ్ మొదటి కాంటాక్ట్ పాయింట్ L1 దగ్గర కలుపుతున్నాను. ఇంకొక గ్రీన్ కలర్ కేబుల్ని కూడా రెండో స్విచ్ మొదటి కాంటాక్ట్ పాయింట్ L1 దగ్గర కలుపుతున్నాను. ఇంకొక బ్లూ కలర్ కేబుల్ని తీసుకొని రెండవ స్విచ్ కాంటాక్ట్ పాయింట్ L2 దగ్గర కలుపుతున్నాను. ఇప్పుడు ఆ బ్లూ కలర్ కేబుల్ని మూడవ స్విచ్ కాంటాక్ట్ పాయింట్ L1 దగ్గర కలుపుతున్నాను. గ్రీన్ కలర్ కేబుల్ని మూడవ స్విచ్ కాంటాక్ట్ పాయింట్ L2 దగ్గర కలుపుతున్నాను. మీరు కేబుల్స్ని సరిగ్గా గమనిస్తే నేను క్రాస్గా కలిపాను, కొద్దిగా గమనించండి. ఇప్పుడు రెడ్ కలర్ కేబుల్ని తీసుకొని రెండవ స్విచ్ కామన్ పిన్ దగ్గర కలుపుతున్నాను. ఇంకొక ఎండ్ని మొదటి స్విచ్ కామన్ పాయింట్ దగ్గర కలుపుతున్నాను. ఇప్పుడు మనం మొదటి స్విచ్కి ఫేజ్ వైర్ని కలపాలి. కామన్ స్క్రూ దగ్గర బ్లూ కలర్ కేబుల్ని తీసుకున్నాను. మొదటి స్విచ్ కామన్ పాయింట్ దగ్గర కలుపుతున్నాను. ఓకే, కలిపేశాను. ఇప్పుడు బల్బుకున్న రెడ్ వైర్ని మూడవ స్విచ్ కామన్ పాయింట్ దగ్గర కలుపుతున్నాను. మనం కంట్రోలింగ్ ఎప్పుడు ఫేజ్ని కంట్రోల్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు న్యూట్రల్ వైర్ని ఎక్స్టెన్షన్ కోసం న్యూట్రల్ వైర్ని కొద్దిగా జాయింట్ వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సప్లై ఇచ్చి చూద్దాము. ఓకే, ఇచ్చాను. స్విచ్ ఆన్ చేశాను. మూడవ స్విచ్ ఆన్ చేశాను. చూసారా, లైట్ వెలిగింది. ఆఫ్ చేశాను. రెండవ స్విచ్ ఆన్ చేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను. మొదటి స్విచ్ని ఆన్ చేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, డ్రాయింగ్ ప్రకారం సర్క్యూట్ డయాగ్రమ్ కలిపేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.